ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, సంఖ్యాకాండం 29వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 29వ అధ్యాయం మొదటి వచనము నుండి. 7వ నెల మొదటి తేదీని మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొటేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు, దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణలను గాక మీరు నిర్దోషమైన ఏడాది 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి ప్రతి కోడె దూడెతో తూములో 3వ వంతులోను, పొటేలుకు 2 10వ వంతులను, 7 గొర్రె పిల్లలో ఒక్కొక్క గొర్రె పిల్లకు ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తముగా చేయుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ప్రియులారా, ఈ సంఖ్యాకాండం 29వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే, నియమింపబడినటువంటి పండుగలు, యెహోవా నియామక కాలములు, వాటి కొరకు అర్పించవలసిన బలులు కదా. మనము 28వ అధ్యాయములో 4 పండుగలు, యెహోవా నియామక కాలములలో ఉన్న 4 పండుగలను గూర్చి ఆలోచన చేశాం. అంటే ఆ పండుగలలో అర్పించవలసిన బలులు. 29వ అధ్యాయములో ఆఖరి 3 పండుగలలో అర్పించవలసినటువంటి బలులు. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 6వ వచనం వరకు శృంగధ్వనుల పండుగలో అర్పించవలసిన బలులు. 7 నుండి 11వ వచనం వరకు ప్రాయశ్చిత్తార్థపు పండుగలో అర్పించవలసిన బలులు. 12 నుండి 40 పర్ణశాల పండుగలో లేదా గుడారాల పండుగలో అర్పించవలసిన బలులు. 3 భాగాలుగా మనం ఆలోచన చేశాం. ప్రియులారా, వీటిని యెహోవా నియామక కాలములు అన్నారు. లేవియాకాండం 23వ అధ్యాయం 2వ వచనములో, లేదా పవిత్రమైనటువంటి యూదుల సమావేశములు. ఒక భక్తుడు అన్నాడు, హీబ్రూ పదాన్ని దీన్ని ఆలోచన చేస్తే రిహార్సల్స్ అంటే జరగబోయే ముందు పని కొరకై ఇప్పుడు వారు చేయబోతున్నటువంటి ఒక రిహార్సల్స్ గా మనము ఈ భాగాన్ని చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. మత్తయి సువార్త 5:17లో ఆయన కొట్టివేయడానికి రాలేదు. ఆయన సంపూర్ణముగా ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి వచ్చాడు. కానీ ఇవన్నీ నీడగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజ స్వరూపం కదా. మొదటి 4 పండుగలు కదా, యూదులకు ఏమీ తెలియకుండానే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గూర్చి అవి మాట్లాడుతూ ఉన్నాయి కదా. మనం ఎరుగుదాం, పస్కా పండుగ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును చూపిస్తూ ఉన్నది. నీసాను మాసం 14వ రోజు యేసుక్రీస్తు ప్రభువారు చంపబడ్డాడు. ఆనాడు గొర్రె పిల్ల చంపబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చంపబడ్డాడు. లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో మనము గమనిస్తున్నాం.
ఆయన మనందరి నిమిత్తమై పస్కా గొర్రె పిల్లవలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనములో వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు, బదులు పలుకలేదు. ఆయన మనందరి నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆయనే పస్కా పండుగను నెరవేర్చినవాడు. రెండవది పులియని రొట్టెల పండుగ. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో ఉంచినటువంటి సమయం అది కదా. ప్రభు ఆయన కుళ్ళిపోలేదు. ఆ యొక్క పులియని రొట్టె అది. 16వ కీర్తనలో వ్రాయబడినట్లుగా ఆయన శరీరము కుళ్ళిపోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధిలో ఆయన శరీరము కుళ్ళిపోలేదు అనే మాటను మనము గమనిస్తున్నాం. తర్వాత ప్రథమ ఫలముల పండుగ. యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానమును గూర్చి వ్రాయబడి ఉన్నది. ప్రభు ఆదివారమున ఆయన తిరిగి లేచాడు. అయితే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఆయన ప్రథమ ఫలముగా లేపబడెను. తర్వాత 4వది వారముల పండుగ అంటారు, లేదా 50వ దినం పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడుట ద్వారా సంఘము ఏర్పడుట. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 3వ వచనములో. ఈ 4ంటిని సంఖ్యాకాండం 28వ అధ్యాయములో ఆ దినాలలో అర్పించవలసిన బలులను గూర్చి మనం చూశాం. సరే, ఈ భాగాన్ని చూద్దాం. మనం మొదటి 6 వచనాలు చదువుకున్నాం ప్రారంభములో. మొదటి 6 వచనాలకు ఏమని పేరు పెట్టుకున్నామండి? శృంగ ధ్వనుల పండుగ దినములో అర్పించవలసిన బలులు, లేదా దానిని బూరల పండుగ అని కూడా అంటారు. బూరల పండుగ. మొదటి వచనం, 7వ నెల మొదటి తేదీని మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అన్నాడు. 7వ నెల మొదటి దినమున అని వ్రాయబడి ఉన్నది. 7 అనే మాట సంపూర్ణతకు ఒక సంఖ్య, సంపూర్ణత యొక్క సంఖ్య. 7వ దినమున వారు కూడాలి. అంటే ప్రియులరా, 7వ దినం అనే గాని మనకు జ్ఞాపకం వచ్చేది ఏమిటి అంటే, దేవుడు 7వ దినమును ఆయన పవిత్రపరచాడు. విశ్రాంతి దినము కదా. ఆ రోజు ఏం చేయాలి? 2వ వచనములో వ్రాయబడి ఉన్నది, మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు, అది మీకు శృంగధ్వని దినము, అది పునరుద్ధరణ దినము. 6 రోజులు మీరు పని చేయాలి. ఆ తరువాత మీరు ఈ 7వ దినం మీరు విశ్రాంతి దినము, మీరు పనులేమియూ చేయకూడదు అన్నాడు. మరి ఇంకా ఏం చేయాలి? ఈ భాగంలో మనం గమనిస్తుండగా 3 కోడె దూడలను వారు అర్పించవలసినదిగా ఉన్నది. 3 కోడె దూడలు కదా. 3 బలులు మనము గమనిస్తున్నాం. యాజకునికి కొరకు ఒక కోడె దూడను వారు అర్పించాలి, మనం 6వ వచనములో గమనించినప్పుడు. ఆ తర్వాత అదనంగా 2 కోడెలను వారు బలిగా అర్పించాలి. 2వ వచనములో ఒక కోడె దూడ, 6వ వచనములో మరి 2 కోడె దూడలను వారు అర్పించాలి. ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు పునరుద్ధరణను చూపిస్తూ ఉన్నది. ఇది ఒక నూతనమైనటువంటి తీర్మానములకు గుర్తుగా ఉన్నది. అయినప్పటికీ ఇక్కడ తీర్మానాలు అన్ని దేవునితో ఒకరి నడకకు సంబంధించినవి. దేవునితో నేను నడవాలి అనే ఒక తీర్మానముతో మనము దేవునికి అర్పించుకొనుట. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మీ మనస్సు మారి
నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తులసి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో మీరు ఈ భూ సంబంధమైన వాటి మీద కాక పైనున్న వాటి మీదనే మీ మనస్సును ఉంచుకొనుడి అన్నాడు. పైనున్న వాటి మీదనే. ప్రియులారా, క్రైస్తవులు దీన్ని ఎలా చేయాలి ఈ దినాల్లో? కదా మనము ఎద్దులను అర్పించాల్సిన అవసరం లేదు. నేడు యేసు క్రీస్తు ప్రభువారు కోడలకు బదులుగా ఆయనే బలిగా అర్పించబడ్డాడు. క్రీస్తు రక్తము నిజమైన రక్త బలి, నెరవేర్పు. ఆయన మన పాపములకు ఆయనే ప్రాయచిత్తము చేశాడు. ఆయన బలిగా ఆయన అర్పించబడ్డాడు. ప్రియులారా, మనము చేయవలసిన ఒక 3 పనులను ఈ మొదటి 6 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏమిటి అంటే, మొదటిది మనం గమనించినప్పుడు, బలి ఇవ్వబడిన ఈ ఎద్దువలి లేదా ఈ కోడెవలి మనము లోపల ఉన్నటువంటి వాటిని పవిత్రపరుచుకోవాలి. మనలోని పాపములు, ప్రభువు నమ్మావు కానీ నీలో కూడా పాపం ఉన్నది, దాన్ని పవిత్రపరుచుకోవాలి. మాత్రమే కాదు, మన కాళ్ళను, అంటే లోకములో మనము సాగి వెళ్తూ ఉండగా నడకలో కలిగేటువంటి మురికి, లోకము యొక్క మురికిని నేను కడుగుకొనవలెను అని మనకు బోధిస్తూ ఉన్నది. పవిత్ర జలముతో కడగబడాలి. పవిత్ర జలముతో దహన బలి అనగానే కడగబడే ఆ దృశ్యం యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలో శిష్యుల యొక్క పాదములను కడిగినట్లుగా. రెండవది ఏం జ్ఞాపకం చేస్తుంది? ఈ బలులు, కోడెల యొక్క బలి, ఎడ్ల బలి. మన పాపములను మనం ఒప్పుకొనవలెను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మాత్రమే కాదు, మనము ఈ ఎడ్లు అనగానే, కోడెలు అనగానే అవి బలమైనవి. ప్రియులారా, మన బలం క్రీస్తు యేసునందు మన బలం ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో పౌలు అన్నట్లుగా, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మాత్రమే కాదు, 3 కోడెలను బలిగా అర్పించాలి ఈ మొదటి 6 వచనాల్లో. 2 పొటేళ్లను బలిగా అర్పించాలి. అంటే అర్థమేమి? ఇది క్షమాపణను చూపిస్తూ ఉన్నది కదా. యాజకుడు ఒక పొటేలును బలిగా అర్పించాలి. 2వ వచనం. 6వ వచనములో అమావాస్య ఆ పండుగ రోజు యాజకుడు మరొక పొటేలును బలిగా అర్పించాలి అని వ్రాయబడి ఉన్నది. పొటేలు అపరాధ పరిహారార్థ బలి, అంటే మన అపరాధములను క్షమించుటను గూర్చి దేవుడిక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలి అవ్వడము ద్వారా మనము దేవునికి వ్యతిరేకముగా చేసిన అపరాధమునకు ప్రాయచిత్తార్థమైనటువంటి బలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10, 11 వచనాల్లో మన అపరాధములను బట్టి ఆయన అర్పించబడ్డాడు. యోహాను మొదటి పత్రిక 2:2లో మనం గమనించినప్పుడు, చిన్నపిల్లలారా, పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. అయినను ఎవడైనను పాపము చేసిన ఎడల తండ్రి యొద్ద మనకొక ఉత్తరవాది ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. మన అపరాధములను ఆయన క్షమించువాడు. ప్రియులారా, పొటేళ్ళు వాటి యొక్క విశేషమైన సంగతులను మనము గమనించగలం. మాత్రమే కాదు, 3వది, ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు మొత్తము 16 గొర్రె పిల్లలను మనము అర్పించాలి బలిగా. అంటే ప్రార్థన కొరకైనటువంటివి 16 గొర్రె పిల్లలను బలిగా అర్పించటం. 16 గొర్రె పిల్లలను, 7 గొర్రె పిల్లలు ఒకసారి అర్పించటం, మరొక 7 మరొకసారి అర్పించటం, అదనముగా 2 అవసరమైన రోజువారి బలులుగా ఈ గొర్రె పిల్లలను అర్పించటం. గొర్రె పిల్ల
మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చూపిస్తూ ఉన్నది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. ఈ గొర్రెపిల్ల రక్తం మనలను కడిగిన రక్తం మాత్రమే కాదు, 4వది ఇంకా ఏం చేయాలట? నైవేద్యమును మనము సమర్పించాలి అని 3వ వచనములో ఈ మాటను గమనిస్తున్నాం. నైవేద్యం అంటే ఇది భోజనమును చూపించేది, సహవాసమును చూపించేది, విశ్రాంతిని చూపించేది కదా. ప్రజలు శ్రమతో కూడిన పని నుండి వారికి ప్రభు అనుగ్రహించే విశ్రాంతి, యేసుక్రీస్తు ప్రభువులో విశ్రాంతి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు ఆయన. మత్తయి సువార్త 11:28లో. మాత్రమే కాదు, విశ్రాంతి అనేది ఒక ప్రతిబింబము, పునరుద్ధరణ సమయమును చూపించేది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9, 10 వచనాల్లో మరొక విశ్రాంతి మనకు నిలిచి ఉన్నది అన్నారు. మాత్రమే కాదు, ఈ మొదటి 6 వచనాల్లో నూనె కదా. ఈ నైవేద్యముతో అది నూనె కలిపినదిగా ఉండాలి ఆ పిండి. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి అన్నాడు. నూనె కదా శుద్ధి కొరకు ఒక ప్రత్యేకమైన సమయం కదా. నూనె అభిషేకమును చూపించేది. ఈ నైవేద్యముతో కలిపే నూనె పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఆత్మచేత నింపి పానార్పణములోనికి నడిపించటం, తాను చేయవలసిన పనుల కొరకై వారిని సిద్ధపరచటం, దేవుని కొరకై వారిని శుద్ధి చేయడం, దేవుని కొరకై వారిని అంకిత భావముతో అప్పగించటం. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవ జీవితంలో అగ్ని వంటి శ్రమలు కదా. మన విశ్వాసమును అది శుద్ధపరచేది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6, 7 వచనాల్లో కదా మనలను ఆయన శుద్ధపరచువాడు. 6వదిగా ఈ మొదటి 6 వచనాల్లో 2 మేక పిల్లలు అన్నాడు. 2 మేకలు ప్రాయశ్చిత్తార్థము చేయడానికి వారు ఏం చేయాలి? మేకలను అర్పించాలి అన్నాడు. 6వ వచనములో మనం గమనించినప్పుడు ఒకరోజు ఒక మేకను అర్పించాలి. 29వ అధ్యాయం 5వ వచనములో సాధారణ అమావాస్య పండుగ రోజు మరొక మేకను వారు అర్పించాలి. 2 మేకలు అనే మాట వింటూ ఉండగా మనకేం జ్ఞాపకం వస్తుంది? లేవియాకాండం 16వ అధ్యాయం ప్రాయశ్చిత్తార్థ దినమున 2 మేకలను అర్పించినట్లుగా గత పాపముల నుండి మనలను విడిపించుట, ఆ ఎడారి ప్రాంతములోనికి ఆ మేక భారములన్నిటినీ మోసుకొని వెళ్ళినట్లుగా మన గత పాపములన్నిటినీ యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన మోసుకొని వెళ్ళినటువంటి ఆ దృశ్యం ఈ భాగములో కనబడుతున్నది. మాత్రమే కాదు ప్రియులరా, పానీయ అర్పణముగా ఏం చేయాలి? వారు ఈ పానార్పణం అర్పించవలసిన వారుగా ఉన్నారు. ఇక్కడ రాయబడి ఉన్నది, నైవేద్యమును వాటి పానార్పణములను అనే మాట మనం చూస్తున్నాం. పానార్పణములను ప్రియులరా, ఈ పానార్పణము మనం అర్పించుట అనేది దేన్ని చూపిస్తున్నది? యేసు క్రీస్తు ప్రభువుకు మనము సంపూర్ణముగా పానార్పణముగా సమర్పించుకొనుట, క్రీస్తుతో సహవాసమును పునరుద్ధరించుటను మనకు జ్ఞాపకం చేస్తున్నది. ప్రియులారా, నిజమే, ఆయనతో సహవాసం. ప్రభు ఎందుకు మనలను పిలిచాడు? ఆనాడు 12 మందిని మార్కు సువార్త 3వ అధ్యాయములో ఎందుకు పిలిచాడు ఆయన? ఆయనతో ఉండుటకు.
కదా మనం ఆయనతో సహవాసము చేయాలి. ప్రియులారా, ఇది పౌర్ణమి ఎలా ఆ వెన్నెల ప్రకాశవంతంగా ఉంటుందో మన జీవితాల్లో సూర్యుని కాంతి ఈ సంగమనే చంద్రుని మీద పడినప్పుడు ఆ వెలుగు ప్రకాశించినట్లుగా మన సాక్ష్యము ప్రకాశించవలెను. మొదటి 6 వచనాల్లో అర్పించవలసిన బలులు ఎప్పుడు? ఆ శృంగ ధ్వనుల బూరల పండుగ రోజు. 7 నుండి 11వ వచనం వరకు మనం గమనించినప్పుడు ప్రాయచిత్తార్థ పండుగ రోజు అర్పించవలసినటువంటి బలులు. చూడండి 7వ వచనం. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏ పనియో చెయ్యకూడదు. 7, 7, 10 రెండు ఇక్కడ మనం గమనిస్తున్నాం. 7 సంపూర్ణతను చూపిస్తూ ఉండగా 10 పరిపూర్ణత, పరీక్షలో విజయం. ప్రియులారా, దేవుని జరిపే ఈ పండుగలు అన్నీ కూడా అత్యంత పవిత్రమైన, అత్యంత అత్యంత అర్థవంతమైన పండుగలుగా వీటిని మనం చూడగలం కదా. ఈ దినాన ఏం చేయాలి వారు? పునరుద్ధరణ, పునఃస్థాపన కదా. దేవుడు పునరుద్ధరించేవాడు, మరలా తిరిగి పునఃస్థాపనను ఆయన చేసేవాడు. క్రైస్తవులమైన మనలను దేవుడు కోరుకున్నాడు. 7వ దినమున, 7వ నెల 10వ దినమున ఏం చేయాలి? మనము బలులను అర్పించాలి, దుఃఖపరుచుకోవాలి, పశ్చాత్తాప పడాలి కదా. ఈ ఒక వ్యక్తిని పవిత్రపరిచేటువంటి పండుగ ఇది. వారు కూడుకునే స్థలమును పవిత్రపరిచే పండుగ ఇది. అంటే వారిని కడిగేటువంటి పండుగ, వారి హృదయమును కడిగేది. వారు ఏడవాలి, కన్నీరు కార్చాలి, పశ్చాత్తాప పడాలి. నిజమైన పశ్చాత్తాపం మారు మనస్సులోనికి నడిపించేది, పై పశ్చాత్తాపము కాదు. నిజమైన పశ్చాత్తాపం ఉజ్జీవములోనికి నడిపించేది. నిజమైన పశ్చాత్తాపం ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సమీపముగా చేసేది. ప్రియులారా, తర్వాత 8వ వచనం చూడండి. ప్రాయచిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దాన బలియు, దాని నైవేద్యమును, వాటి పనార్పణలను, మీరు ఒక కోడెదూడను, ఒక పుటేలును, ఏడాదివైన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పించవలను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. ఇక్కడ కూడా వారు అర్పించవలసినవి ఈ ప్రాయచిత్తార్థ దినమున. లేవియాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 29వ అధ్యాయం, వీటిని కలిపి మనము ధ్యానం చేసినప్పుడు ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. ప్రధాన యాజకుడు ఇతరుల కొరకు ప్రార్థించే ముందు ప్రధాన యాజకుడు తన కొరకు ఒక కోడెను బలిగా అర్పించాలి. ఆ తర్వాత ప్రజలందరి పాపము నిమిత్తమై అతడు మరొక పుటేలును, మేకను బలిగా అర్పించాలి. పురులారా, ఇవన్నీ ప్రధాన యాజకుడు ఏం చేయాలి? ఆ రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ కరుణాపీఠం మీద దేవుని షకైనా మేఘము కనబడుతూ ఉండగా ఆ రక్తమును దేవుని కరుణాపీఠం మీద ప్రోక్షించాలి. లోపల జరిగే పని ఇది. బయట ఉన్న యూదులకు ఇది అర్థం కాదు. లోపల ప్రధాన యాజకుడు, మన గొప్ప ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన జరిగించే పరలోకపు కార్యమునకు ఇదొక నీడగా, ఛాయగా ఉన్నది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనాలను మనము గమనించినప్పుడు కదా, ఇక్కడ పొటేలు మరలా అంటే మన కొరకు క్షమాపణ కావాలి, ఇతరుల కొరకు క్షమాపణ కావాలి. దేవుడు మనలను క్షమించాలి, మనం ఇతరులను క్షమించాలి అనే పాఠం. అందుకే పరలోక ప్రార్థనలో
మేము ఇతరుల పాపములను క్షమించినట్లుగా మా పాపములను క్షమించుము అని ప్రార్థన చేస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనములో. అంటే మనకు వ్యతిరేకంగా చేసిన తప్పులను, ఇతరులు చేసిన తప్పులను మనము క్షమించాలి. కారణం ఏంటంటే ఆయన మన పాపములను క్షమించినవాడు. ఆ తర్వాత ఈ ప్రాయచిత్తార్థ పండుగ రోజు 9 గొర్రె పిల్లలను వారు అర్పించాలి అన్నాడు. 9 గొర్రె పిల్లలు అంటే వాటన్నిటినీ మనం లెక్క వేసినప్పుడు 9 గొర్రె పిల్లలు. అంటే ప్రియులారా, యేసు క్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తము దేవుని ఎదుట ఒక ఓర్పు సువాసనను కలిగించేది, ఇంపైన సువాసనను కలిగించేది. ఆ ప్రార్థన, ఆ ధూపం పైకెగసినట్లుగా నేడు మన ప్రార్థనలు ఆయన ముందు ఒక ధూపము వలె. కీర్తనల గ్రంథం 141వ కీర్తన 2వ వచనములో, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలేను, నీ సన్నిధిలో అంగీకారములగునుగాక అన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనములో, మన ప్రార్థనలు అవి ధూపము వలె పైకి ఎగసేవి. ప్రియులారా, మనము ఆయనకు ప్రార్థన చేయాలి. 9వ వచనములో ఇక్కడ నైవేద్యము అన్నాడు. నూనెతో కలుపబడిన నైవేద్యము, ఉపవాసము. అంటే మనము దేవుని ఎదుటకు వెళ్ళే ముందు మనము ఉపేక్షించుకోవాలి, మనము తగ్గించుకోవాలి. ఎప్పుడు అలా చేయగలమంటే దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మాత్రమే. 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎప్పుడు ఉపేక్షించుకున్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు మనము దేవుని ఆత్మ కదా, అహరోను తల మీద పోయబడిన ఆ తైలం, నూనె, ఆ నూనె ఎలా దిగజారి అంచుల వరకు వెళ్ళినట్లుగా ఆ దీనత్వమును చూపించేది ఆ నైవేద్యం. ఆ నైవేద్యములో నూనె. యేసు క్రీస్తు ప్రభువారు తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూపిస్తున్నది నూనె. పరిశుద్ధాత్మ మన పైకి రాకముందు మన సొంత చిత్తమును నెరవేర్చుకోవాలని ప్రాకులాడాము. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ నూనె పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి రాగా మనము నలిగిపోవాలి. మన అహంకారాన్ని మనము ఖాళీ చేసుకోవాలి. మన స్వార్థపూరిత కోరికలను ఖాళీ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకసారి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాల్లో ఆయన తన్ను తాను రిక్తునిగా ఖాళీ అయిపోయాడు. 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఒక మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అంటే అర్థమేమి? ఈ కోడె రక్తము కరుణాపీఠాన్ని శుద్ధి చేసిన తరువాత ప్రధాన యాజకుడు 2 మేకలను తీసుకొని, మొదటిది దేశము యొక్క పాపాలకు ప్రాయచిత్తముగా బలిని అర్పించాలి. 2వ మేక పిల్ల దాని మీద చీటి వేసి పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్లగా దానిని అలా విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్రమును నడిచి వస్తూ ఉండగా బాప్తిస్మిచ్చు యోహాను ఇలా అన్నాడు. యోహాను సువార్త 1:29, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన మన పాపములను మోసుకొని పోయాడు. ఇంతకుముందు పాపాలు కప్పివేసేవి, ఈనాడు పాపములను సంపూర్ణముగా ఆయన తీసివేశాడు. పాప పరిహారార్థ బలి అర్పించబడినది. తర్వాత 3వ భాగానికి మనము వద్దాం. 12 నుండి మనము గమనించాం. ప్రియులారా, మొదటి 6 వచనాలు శృంగ ధ్వనుల పండుగ. 7 నుండి 11 వచనాలు ప్రాయచిత్తార్థ పండుగ రోజు అర్పించే బలులు. 12 నుండి 40 వచనం వరకు పర్ణశాల పండుగ రోజు అర్పించేటువంటి బలులు. ప్రియులారా, పర్ణశాల పండుగ, దాన్ని
గుడారముల పండుగ అని కూడా అంటారు. 7 దినములు దీన్ని చేయాలి. 12వ వచనము చూడండి. మరియు 7వ నెల 14వ దినమున 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీ జీవనోపాధి అయిన పనులేమియు చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. కదా, ఇవన్నీ నీడ అని మనం గమనించాం. పస్కా పండుగ, ప్రభు యొక్క మరణం, పులియని రొట్టెల పండుగ, ప్రభు యొక్క సమాధి, ప్రథమ ఫలముల పండుగ, ఆయన పునరుత్థానము, వారముల పండుగ, పెంతెకోస్తు పండుగ, సంఘము యొక్క ఆవిర్భావము, ఆ తరువాత భాగాలు ఊదుట, శృంగ ధ్వనులు, అంటే ఒక నూతన సంవత్సర ప్రారంభం, ప్రాయచిత్తార్థ పండుగ, వారి యొక్క పశ్చాత్తాపం. ప్రియులారా, వీటిని మనం గమనిస్తుండగా శృంగ ధ్వనుల పండుగ యూదుల సమకూర్పును చూపిస్తూ ఉన్నది. ప్రాయచిత్తార్థ పండుగ యూదులు యేసుక్రీస్తు ప్రభువును చూచి పశ్చాత్తాప పడుటను చూపిస్తున్నది. మనం ఇప్పుడు చదువుకున్నది గుడారముల పండుగ, యూదులు ప్రభువుతో కూడా ఆనందించుటను చూపిస్తున్నది. యేసు ప్రభు వారు ఎక్కడున్నాడు? ఆయన వారి మధ్య నివసించుటను చూపిస్తున్నది. ఆయన వారి మధ్య ఉన్నాడు. యెహోవాకు పండుగ ఆచరించి ఏ పనులు చేయవద్దు అంటే అర్థమేమి? ఇక మౌనంగా ఉండమని కాదు, ఆయనతో పండుగ మీరు ఆచరించాలి. యేసు క్రీస్తు ప్రభు వారు మీ మధ్య ఉన్నాడు. ఆయనతో మీరు నిమగ్నమైపోండి, ఆయనతో మైమరచిపోండి, ఆయనతో సహవాసము చేయండి అనే భావాన్ని ఈ భాగములో మనము గమనిస్తున్నాం కదా. ప్రభువు మన మధ్య ఉన్నాడు. ఆయన ఎక్కడ 2-3 నా నామమున కూడి ఇందురో వారి మధ్యన ఉందును అన్నాడు. 13వ వచనంలో ఇంకా ఏమని రాయబడి ఉంది? నిత్యమైన దహన బలియు, ఒక దహన బలి, నైవేద్యము, పానార్పణము, 13 కోడెలు, 2 పొటేళ్లు, ఏడాదివైన 14 గొర్రె పిల్లలు కదా. ఒక్కొక్క రోజు అర్పించవలసినటువంటి బలులను గూర్చి ఈ భాగములో తేటగా చెప్పబడినది. ప్రియులారా, పర్ణశాల పండుగ అనగానే వారి జీవితాల్లో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి భావం. ఈ 7 రోజులు వారు అర్పించవలసినవి మనం లెక్క వేస్తే, మొదటి రోజు 13 కోడెలు, 2 పొటేళ్లు, 16 గొర్రె పిల్లలు, 1 మేక పిల్ల. ఇవన్నీ ప్రతిరోజు 2 పొటేళ్లు, 16 గొర్రె పిల్లలు, 1 మేక సామాన్యమైనవి. మొదటి రోజు 13 కోడెలు, రెండవ రోజు 12 కోడెలు, మూడవ రోజు 11 కోడెలు అంటే ఎడ్లు, 4వ రోజు 10, 5వ రోజు 9, 6వ రోజు 8, 7వ రోజు 7, ఆఖరికి 8వ రోజు ఒక కొత్త ప్రారంభం. 1 కోడెను, 1 ఎద్దును, 1 పొటేలును, 9 గొర్రె పిల్లలను, 1 మేకను. ప్రియులారా, ఎందుకు ఇన్ని బలులు అంటే వారు దేవునితో సహవాసము చేస్తూ ఉండగా వారు ఆనందించుట కొరకైనటువంటి అర్పణలు ఇవి. దేవునితో సహవాసం, దేవునితో సంతోషం, దేవునితో సంభాషణ, దేవునితో భోజనము చేయుట, దేవునితో ఆహారమును భుజించుట. ప్రియులారా, ఈ పర్ణశాల పండుగ 1 ఆయనతో సహవాసం, 2 వారు ఐగుప్తు బానిసత్వము నుండి ఎలా విడిపించబడ్డారో ఈ బలులు జ్ఞాపకం చేస్తున్నాయి. మాత్రమే కాదు, దేవునితో కలిసి వారు భోజనము చేయుట, ఆనందించుట, గోధుమ పిండి, నూనెతో కలుపబడిన గోధుమ పిండి, ఆయనతో కలిసి ఆహారమును భుజించుట అరణ్యములో. ప్రియులారా, ఆ గుడారాల మధ్య వారు ఉండడం అనగా తాత్కాలికమైన జీవాన్ని, తాత్కాలికమైన జీవితాన్ని అది చూపిస్తూ ఉన్నది. వారు ఎడారిలో ప్రయాణము చేస్తూ ఉండగా ఈ పానార్పణము అనేది ఆ బండలో నుండి కొట్టబడినటువంటి ఆ జీవ జలాన్ని వారు ఎలా సేవించారో
అది జ్ఞాపకము చేసుకునుట. వారు ప్రయాణమై వెళ్తూ ఉండగా ఆ యొక్క అరణ్యములో మేఘం అగ్ని స్తంభము వలె వారికి వెలిగించినట్లుగా, దేవుని షెకైనా మేఘం ఆ వెలుగును వారు ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ గుడారాలలో వారు ఆనందిస్తూ ఉండగా, వారి ముఖాలు ప్రకాశిస్తూ ఉండగా, వారు త్వరలో ఒక క్రొత్త గుడారమును వారు ధరించబోతున్నారు అనే దానికి సూచనగా, అంతిమంగా ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు వారు వారి కొరకై బలి అయిపోయాడు అని, దేవా నువ్వు మా కొరకై బలి అయిపోయావని యూదులు గుర్తించి ఆయనను ఆరాధించుట జకరియా గ్రంథం 14వ అధ్యాయములో మనము చూడగలం. ప్రియుల 40వ వచనాన్ని మనము గమనించినప్పుడు ఇలా రాయబడి ఉన్నది, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను. ఇశ్రాయేలీయుల యొక్క విధేయత ఏమండి, ఇన్ని బలులు మేము అర్పించాలా అని వారు అడగలేదు. కానీ దేవుడు ఈ బలులన్నిటినీ యేసు క్రీస్తు ప్రభు వారి ఒక్క బలి ద్వారా వాటిని సంపూర్తి చేశాడు. వారు లోబడ్డారు. మోషే ఇశ్రాయేలు పిల్లలకు యెహోవా మాటలను చెప్పాడు. ఆయన ఆజ్ఞాపించిన వాటిని వారికి వివరించాడు. ఇక్కడ ఒక దైవజనుడు వారికి వివరించుట, ఈనాడు కూడా దేవుడు బోధించినవి. అందుకే పౌలు అంటాడు, ఎఫెసు సంఘ పెద్దలను పిలువనంపించి అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో దేవుని సంకల్పం అంతటిని నేను మీకు బోధించి తిని. అక్కడక్కడ కొన్ని కాదు, దేవుని సంకల్పమంతటిని ఒక బోధకుడు ఎరగాలి. తాను ఎరిగి తాను నేర్చుకొని ఇతరులకు దేవుని సంకల్పమంతటిని బోధించుట చాలా ప్రాముఖ్యమైనది. మాత్రమే కాదు ప్రియులారా, ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే వారు కూడా చేసిరి కదా. ఖరీదైనటువంటి విధేయత, అంటే విధేయత ఎప్పుడు కూడా అది వెలతో కూడినది. ప్రియులారా, విధేయత చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విధేయుడు, తద్వారా ఆశీర్వాదము వచ్చింది. అబ్రహాము విధేయుడు, ఆశీర్వాదము తెచ్చాడు. నోవహు విధేయుడు, ఆయన జలప్రళయములో తప్పించబడ్డాడు. నేను కూడా విధేయులము కావాలి అని భాగములో మనము గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ పర్ణశాల పండుగ 1000 ఏండ్ల పరిపాలనను చూపించేది కదా. 1000 ఏండ్ల పరిపాలనలో విశ్వసించిన వారందరూ కదా అక్కడ క్షమించబడతారు. 70 ఎడ్లు 70 కోడెలు బలిగా అర్పించుటనగా వారి క్షమాపణ. విమోచింపబడిన యూదులు మరియు అన్యులు యేసు క్రీస్తు క్రింద వారు ఉండుట మనం ఈ భాగములో గమనిస్తున్నాం. యేసు క్రీస్తు రాజుగా ఉండగా ఆయన క్రింద మనము రాజ్యమును పరిపాలన చేయుట. 1000 ఏండ్ల పరిపాలనలో భూమిపై ఉన్న శాపములన్నీ ఎత్తివేయబడుట, 98 గొర్రె పిల్లలను పర్ణశాల పండుగలో వధించబడుట. ద్వితీయోపదేశకాండంలో మనం గమనిస్తే 98 శాపములు యూదులు రాసుకున్నారు. 98 శాపములు అవి ఎత్తివేయబడ్డాయి 1000 ఏండ్ల పరిపాలనలో. సియోను పర్వతం మీద దేవుని మహిమగల మేఘము ప్రకాశించుట, దేవుని ఆత్మ నూనె. మాత్రమే కాదు, యేసుక్రీస్తు పరిపాలన అది న్యాయమైనది, నిర్దోషమైన పొటేళ్ళు. యేసుక్రీస్తు పరిపాలన అక్కడ ఆయన సహవాసము అంతకంతకు వృద్ధి చెందేది, పానీయార్పణముగా అర్పించబడుట. 1000 ఏండ్ల పరిపాలనలో మేకలను వధించుటనగా దుష్టులకు తీర్పు తీర్చబడుట. ప్రియులారా, ఇంకా లోతుగా మీరు ధ్యానం చేయండి. బైబిల్ గ్రంథములో పాత నిబంధన ధ్యానిస్తూ ఉండగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారిని చూడకుండా పరిపూర్ణమైన ధ్యానముగా అది ఉండదు. యేసుక్రీస్తు ప్రభువులో ఇవన్నీ నెరవేర్చబడి ఉండగా ప్రియులారా, మనము కూడా ఈనాడు ఈ బలులు మనం అర్పించాల్సిన
అవసరం లేదు గాని మనం అర్పించే ఒకే ఒక బలి, ఆయనను స్తుతించుట, స్తుతి యాగము, మన జీవితములను ఆయనకు సమర్పించుకొనుట సజీవ యాగము, మనల్ని మనము పానార్పణముగా అప్పగించుకొనుట ద్వారా పండుగ, ఆనందం, ఆయనతో కలిసి ఈ లోకములో పండుగను ఆచరించుటను మనము గమనిస్తూ ఉండగా ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఈ పండుగలను చేయడానికి, కొత్త నిబంధనలు ఆత్మ సంబంధమైన పండుగ, ఆయనతో యేసుక్రీస్తుతో కలిసి సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.